శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. నేటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12 పర్వాలైన శాంతి పర్వంలో కూడా 66వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 67వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్. యుధిష్ఠిర ఉవాచ చాతురాశ్రమ్య ముక్తంతే చాతుర్వర్ణ్యం తథైవ చ రాష్ట్రస్య యత్కృత్యతమం తతో బ్రూహి పితామహ. ధర్మరాజు ప్రశ్నించాడు. పితామహ భీష్ముల వారిని అడుగుతున్నాడు. 4 ఆశ్రమాల వర్ణాల ధర్మాలు చెప్పావు, ఇక రాష్ట్ర ప్రజల యొక్క కర్తవ్యాన్ని కూడా చెప్పు. భీష్మ ఉవాచ రాష్ట్రశ్చేతత్కృత్యతమం రాజ్ఞ ఏవాభిషేచనం అనింద్రమబలం రాష్ట్రం దశోభిభవంచుత. భీష్ముడు చెప్తున్నాడు, రాష్ట్రం యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటంటే రాజును అభిషేకించుకోవడమే. పాలకుడు లేకపోతే దుర్బలమైన రాజ్యాన్ని దొంగలు కొల్లగొడతారు. అరాజకేషు రాష్ట్రేషు ధర్మో న వ్యవతిష్టతే పరస్పరంచ ఖాదంతి సర్వదా దిగరాజకం. రాజు లేని రాష్ట్రంలో ధర్మం నిలవదు, ప్రజలు పరస్పరం తినేసుకుంటారు. రాజు లేని రాష్ట్రం పరమనీచం. ఇంద్రమేవ ప్రవృణుతే యద్రాజానమిత శృతి యథైవేంద్రస్తథా రాజా సంపూజ్యో భూతిమిచ్యత. ఇంద్రుణ్ణే రాజుగా వరించు అని వేదం చెప్పుంది. అంచేత శుభం కోరేవాడు రాజును ఇంద్రుడిలాగా పూజించాలి. నా రాజకేషు రాష్ట్రేషు వస్తవ్యమితి రోచయే నా రాజకేషు రాష్ట్రేషు హవ్యం అగ్నిర్ మహచ్యుత. రాజు లేని రాష్ట్రాల్లో నివసించరాదని నా అభిప్రాయం. రాజు లేని రాష్ట్రాల్లో అగ్నిహోత్రుడు కూడా హవ్యాలను స్వీకరించడు. అధచేదభివర్తేత రాజ్యాద్ధి బలవత్తర అరాజకాని రాష్ట్రాన్ని హతవీర్యాని వా పునః ప్రత్యుద్గమ్యాభిపూజ్య స్యాత్ ఏతదత్ర సుమంత్రితం నహి పాపాత్ పరతరతం అస్తి కించిద్ అరాజకదాత్. అరాజకాలైన రాష్ట్రాల్ని రాజ్యకాంక్షతో బలీయుడెవడైనా ఆక్రమించాలని వస్తే ఆ రాజును రాష్ట్ర ప్రజలు ఎదురేగి సత్కరించాలి. ఆ సమయంలో ఇదే మంచి ఆలోచన. ఎంచేతనంటే అరాజకం కంటే మించిన పాపం మరొకటి లేదు. సచేత్ సమునుపశ్యేత అంటే రాజు లేని రాష్ట్రాన్ని ఎవరైనా పరాయి రాజు ఆక్రమించడానికి వస్తే ప్రజలు స్వాగతించాలట. ఎందుకంటే ఆ విధంగా ఆయన రాజు ఉంటాడు అని. సచేత్ సమనుపశ్యేత సమగ్రం కుశలం భవేద్ బలవాన్ని ప్రకుపిజ కుర్యాన్ని శేషతామపి. ఆ బలీయుడు చక్కగా పాలిస్తే రాజ్యమంతా కుశలంగా క్షేమంగా ఉంటుంది. కోపిస్తే రాజ్యమంతా నిశ్శేషమైపోతుంది, ఏమీ మిగలదు. భూయాంసం లభతే క్లేశం యా గౌర్భవతి దుర్ధ అథ యా సుదుహా రాజన్నైతాం విదుతద్యపి. పాలు పితికేవాడిని కష్టపెట్టి ఆవు చాలా బాధలు పడాలి. సుఖంగా పితకనిస్తే దాన్ని గోటితో కూడా ఎవరు గిల్లరు. యథతప్తం ప్రణమతే నైతత్ సంతాపమర్హతి యత్స్వయం నమతే దారు సతత్ సన్నామయంత్యపి. కాల్చకుండానే మెత్తబడి వంగేదాన్ని ఎవరు కాల్చరు కదా. ఏతయోపమయో వీరా సన్నమేత బలీయసే ఇంద్రాయ స ప్రణమితే నమతేయో బలీయసే. ఈ పోలికను అనుసరించి బలవంతుని దగ్గర వంగి ఉండాలి. బలవంతుడికి వంగి నమస్కరిస్తే ఇంద్రుడికి నమస్కరించినట్టే. తస్మాద్రాజ్యైన కర్తవ్య సతతం భూతిమిచ్చత న ధనార్థో న తారార్థ తేషాం ఏషాం అరాజకం. అంచేత అభ్యుదయం కోరేవాడు రాజుగా బలవంతుణ్ణే ఎన్నుకోవాలి. రాజు లేకపోతే ధనం వల్ల కానీ భార్య వల్ల కానీ ఏ ప్రయోజనం కూడా ఉండవు, రెండు దక్కవు. రేపు మనం 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమిహిమీషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.